వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో మరి మనం లాస్ట్ క్లాస్లో ఎవరు మనకి కెమికల్ అనలిస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారన్న అంశాన్ని చూసాం. మరి కంటిన్యూషన్లో మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశం సిలబస్ ఎనాలసిస్. ఎస్పెషల్లీ దీంట్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ అనేటువంటి క్లియర్ టాపిక్ మనకి ఇచ్చింది. ఒక పేపర్ మొత్తం కూడా మనకి డిగ్రీ లెవెల్ కెమిస్ట్రీ అనగానే ఏ చదవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఖచ్చితంగా డిగ్రీ లెవెల్, సో డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ. సో ఈ డిగ్రీ లెవెల్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అంశాలు అనేవి అందులో ఉన్నటువంటి క్లియర్ మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ అంశాలు మనం చదవాలి అంటే డిగ్రీ లెవెల్ కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు మనకి సిలబస్లో పర్టికులర్గా ఇచ్చారు. అంటే ఏ అంశాలు మనం చదవాలనో ఆ అంశాలను చాలా పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. అందులో ఇచ్చినటువంటి ఆ సిలబస్ మీద పూర్తి అవగాహన మనకు అవసరం. ఖచ్చితంగా ఈ అంశాల మీద, టాపిక్స్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే మనకు వచ్చేటువంటి ప్రశ్నలకు సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సిలబస్ ఇదే, కానీ ప్రశ్న అడిగే విధానంలో తేడాలు ఉంటాయి. అంటే ప్రశ్నలలో వచ్చేటువంటి విధానం ఎలా ఉంది. ఖచ్చితంగా డైరెక్ట్ ప్రశ్నలు చాలా తక్కువగా ఉంటాయి. అడిగేటువంటి విధానంలో ముఖ్యంగా స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సో కరెక్ట్ స్టేట్మెంట్, నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అనేటువంటి అంశంలో వచ్చేస్తుంది. సో మరి చూస్ ద కరెక్ట్ అండ్ నాట్ కరెక్ట్, ట్రూ ఆర్ ఫాల్స్, ఇంకొకటి అసెర్షన్ అండ్ రీజన్, ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో డిఫికల్టీ అంటే అర్థం ఇక్కడ సిలబస్ డిఫికల్టీ కాదు, అదే సిలబస్ ఉంటుంది, అవే కాన్సెప్ట్స్ ఉంటాయి, కానీ ప్రశ్న అడిగే విధానంలో మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ముందుగా దీంట్లో కెమిస్ట్రీకి సంబంధించిన వాటిల్లో అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్, దానికి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా సో వాటి యొక్క వేవ్ ఫంక్షన్స్ సై మరియు సై స్క్వేర్ సంబంధించినటువంటి అంశాలు, వాటి సిగ్నిఫికెన్స్ కొంచెం ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఎలక్ట్రాన్ సంబంధించినటువంటి, యాటమ్కి సంబంధించినటువంటి ఎట్లా మనకి ఆబో ప్రిన్సిపల్స్ కావచ్చు, హోన్స్ రూల్స్ కావచ్చు, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్స్ కావచ్చు. సో డిఫరెంట్ ఆఫ్ అంశాలని మనకి ఇందులో పొందుపరచడం జరిగింది. వాటి మీద పూర్తి కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత వాటిని సో క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్లో సో ఎంసీక్యూస్ ఏవైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా పూర్తి స్థాయి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరొక అంశం కెమికల్ పీరియాడిసిటీ, ఎస్పెషల్లీ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. మనకి సో 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఈ స్థాయి వరకు అంటే వీటిలో ఉన్నటువంటి అన్ని అంశాలను మనం ఒక స్థాయిలో కాదు, డిగ్రీ లెవెల్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా క్లియర్గా కెమికల్ పీరియాడిసిటీ అనేది మనకి 9th క్లాస్ నుంచే ఉంటుంది. సో 9th, 10th, ఇంటర్ అండ్ డిగ్రీ. సో ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ అంశాలు, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమిచ్చాడు, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, సో దానికి సంబంధించినటువంటి అంశాలను మనం వాటి ప్రాపర్టీస్ని మనం ఖచ్చితంగా గ్రూప్స్లో కావచ్చు, పీరియడ్స్లో కావచ్చు, ఏ విధంగా మనకు చేంజెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాల మీదనే ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రూప్ ఎలిమెంట్స్ మనకున్నటువంటి 18th గ్రూప్ వరకు, ఫస్ట్ గ్రూప్ నుంచి మొదలు పెడితే 18th గ్రూప్ వరకు మనకు ఎస్పెషల్లీ మనకున్నటువంటి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కావచ్చు, పీ బ్లాక్ ఎలిమెంట్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడుగుతున్నారు. కాబట్టి గతంలో ఈ కెమికల్ పీరియాడిసిటీ మీద లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్లో మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అంటే క్వశ్చన్ అనాలసిస్ అంటున్నాం కాబట్టి ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది, దానికి సమాధానం ఎలా చేయడానికి అవకాశం ఉంది అన్నటువంటి అంశాన్ని మనం ముఖ్యంగా ఆ పాయింట్ ఆఫ్ క్వశ్చన్, ఖచ్చితంగా ఎనాలసిస్ ఆఫ్ క్వశ్చన్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వెళ్తున్నామంటేనే ఆ ప్రశ్న ఎలా రావచ్చు, ఆ ప్రశ్నని మనం ఎలా చేయగలగాలి అంటే ముందస్తుగా మనకి ఆ క్వశ్చన్ ఎనాలసిస్ మీద ఒక ఐడియా అనేది కంపల్సరీ ఉండాల్సినటువంటి అవసరం అనేది ఎంత అనేది ఉంటుంది. కాబట్టి లాస్ట్ క్లాస్లో ముఖ్యంగా లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ 2017లో ఒకసారి జరిగింది, అండ్ ఆల్సో 2024-25లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనలిస్ట్ ఎగ్జామ్లో జరిగింది. సో వేరియస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా సో ఉన్నాయి. ఆ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఆ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎలా ఉన్నాయి అన్నటువంటి అంశాన్ని మనం ఒకసారి చూస్తే మనకు ప్రశ్న ఎట్లా అడుగుతున్నాడు అనే దాని మీద పూర్తి అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో జరిగిన ఒక ప్రశ్నని మనం పరిశీలించినట్లయితే క్వశ్చన్ ఏమని ఉంది అని అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చాడు స్టేట్మెంట్ అని అంటే
గ్రూప్ 1 ఎలిమెంట్స్ హ్యావ్ లోయర్ అయోనైజేషన్ ఎనర్జీ దాన్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ అని ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా సో గ్రూప్ 1 మూలకాలు మనకు తెలిసి ఎస్ బ్లాక్లో గ్రూప్ 1 మూలకాలు క్షార లోహాలు, క్షార ముత్తిక లోహాలు అని మనకు తెలుసు. సో ఖచ్చితంగా మెటల్స్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అంశం ఉన్నటువంటిది గ్రూప్ 1 ఎలిమెంట్గా మనం ఫస్ట్ ఏ గ్రూప్ 1 అంటే ఇక్కడ మనము ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్గా మనం చూస్తాం. మరొకటి సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్గా మనం చూస్తుంటాం. వీటిని మనం క్షార లోహాలు, క్షార ముత్తిక లోహాలు అని మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. మరి వీటికి సంబంధించినటువంటి ప్రశ్న మనకి ఒక స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే గ్రూప్ 1 ఎలిమెంట్స్ హ్యావ్ లోయర్ అయోనైజేషన్ ఎనర్జీస్ దాన్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ అని ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా క్షార లోహాల యొక్క అయోనైజేషన్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా సో గ్రూప్ 2 ఎలిమెంట్స్ యొక్క సో అయోనైజేషన్ ఎనర్జీ కంటే తక్కువగా ఉంటుంది అంటున్నాడు. అంటే అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటో మనకు ఫస్ట్ ఐడియా ఉంటేనే మనం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పొచ్చు. అంతకంటే ముందు ఈ ప్రశ్నకు సమాధానం చేయాలి అంటే ఖచ్చితంగా పీరియాడిక్ టేబుల్ మీద మనకు ఒక అవగాహన ఉండాలి, పీరియాడిక్ ప్రాపర్టీస్ మీద మనకు ఒక అవగాహన ఉండాలి. మనకి ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కాదు ఇంపార్టెంట్, ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం చేయాలంటే మన దగ్గర ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, ఎలాంటి కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం చేయడానికి అవకాశం ఉంది. అంటే ఈ ప్రశ్నకు సమాధానం చేయాలంటే ఖచ్చితంగా నీ బ్రెయిన్లో పీరియాడిక్ టేబుల్, ఖచ్చితంగా మనకున్నటువంటి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ స్ట్రక్చర్ అనేది మన బ్రెయిన్లో ఉండాల్సిన అవసరం ఉంది. మరొక అంశం పీరియాడిక్ టేబుల్స్లో పీరియాడిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా గ్రూప్స్లోను పీరియడ్స్లోను, అంటే పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ పీరియడ్స్ అనేటువంటి పదాలు మనం వినే ఉంటాం. ఒకటి పీరియాడిక్ టేబుల్ సాధారణంగా ఇలా ఒక బ్లాక్ డయాగ్రామ్గా మనం తీసుకొని చెప్పుకున్నట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది జనరల్గా ఒక పీరియాడిక్ టేబుల్ యొక్క బ్లాక్ డయాగ్రామ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఫుల్ ప్రాపర్టీస్ మనకు తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఈ పీరియాడిక్ టేబుల్లో ఈ నిలువుగా ఉండేటువంటి అంశాన్ని మనం ఏవైతే ఉన్నామో వాటిని మనం గ్రూప్స్ అంటాం. యు నో వెరీ వెల్ అబౌట్ ఈ గ్రూప్స్ అని. ఇలా ఉంటే వీటిని మనం గ్రూపులు అంటాం సాధారణంగా. ఒకవేళ ఇవే లైన్స్ అడ్డంగా ఇలా ఉంటే వీటిని ఏమంటామంటే మనం పీరియడ్స్ అంటాం. సో ఇలా మనకు గనక ఉంటే వీటిని మనం పీరియడ్స్ అంటున్నాం. సో వీటి మీద అవగాహన ఉంటే మనం ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి సమాధానం చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ చూడొచ్చు అయోనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది ఒక పీరియాడిక్ ప్రాపర్టీ. అంటే గ్రూప్స్లలో ఖచ్చితంగా పీరియడ్స్లలో ఈ అయోనైజేషన్ అనే ఎనర్జీ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటి అంశం తెలవాలంటే ఖచ్చితంగా గ్రూప్స్ మీద నీకు పూర్తి అవగాహన ఉంటేనే అది ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటి అంశం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ చూడవచ్చు మనకు స్టేట్మెంట్ మళ్ళొకసారి చూస్తే గ్రూప్ 1 ఎలిమెంట్స్ హ్యావ్ లోయర్ అయోనైజేషన్ ఎనర్జీస్ దాన్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ అన్నాడు. ఈ ప్రశ్నకు సింపుల్ సమాధానం ఉంది. అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి మనకు దానికి తెలవాలంటే ముందుగా ఆటమ్ అంటే పరమాణువు అంటే ఏందో మనకు ఒక అవగాహన ఉండాల్సి ఉంది. పరమాణువు అంటే సో పరమాణువు అనేది అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సో కణం. సో విచ్ ఈజ్ ఇండివిజబుల్ పార్టికల్, అంటే విభజించడానికి వీలు కాని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణం పార్టికల్నే మనం సో ఆటం పరమాణువు అంటాం. అంటే పరమాణువు విభజించడానికి వీలు కానటువంటి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనది. మరి ఆ పరమాణువులో అంటే ఆ ఆటంలో ఈ ఇండివిజిబుల్ సో యాటంలో మరి కొన్ని సో విభజించడానికి వీలున్నటువంటి మరికొన్ని సబ్ అటామిక్ పార్టికల్స్ ఉన్నాయి. అంటే ఈ యొక్క ఆటమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్న అంశాన్ని మనం పరిశీలిస్తే ఆ ఆటంలో ఈ విభజించడానికి వీలు కానటువంటి ఈ పార్టికల్లో ఒక కేంద్రకం అనేది ఉంటుంది. దాన్ని మనం న్యూక్లియస్ అంటున్నాము. ఈ కేంద్రకంలో మరి ఏముంటాయి, అసలు ఆటంలో ఏముంటాయి, ఆటంలో మనం గుర్తించగలిగేటువంటివి, మనం చదువుకునేటువంటి, మనకు ఆవిష్కరణలో ఉన్నటువంటివి మరికొన్ని ముఖ్యమైనటువంటి 3 there are 3 subatomic particles are mainly we are discussing about that the nature of the nucleus and nature of the atom అంటున్నాం. ఈ పరమాణువు యొక్క స్ట్రక్చర్ని కానీ దీని స్వభావాన్ని కానీ వివరించుకోవడానికి మనం ఒక 3 సబటామిక్ పార్టికల్స్ వాటిని మనం ఉప పరమాణు కణాల గురించి మనం డిస్కస్ చేస్తుంటాం. అందులో ఒకటి ఎలక్ట్రాన్, దీన్ని మనం
E- అంటాం. ఇది ఒక నెగిటివ్ సబాటామిక్ పార్టికల్, రుణావేశం ఉన్నటువంటి సబాటామిక్ పార్టికల్. దీన్ని మనం ఎలక్ట్రాన్ అంటున్నాం. మరొకటి ప్రోటాన్, దీన్ని మనం ధనావేశిత పార్టికల్స్గా మనం చెప్తాం. మరొకటి న్యూట్రాన్, సో ఇది తటస్థమైనటువంటి కణంగా చెప్తున్నాం. పరమాణువు యొక్క కేంద్రకంలో ఎవరుంటారంటే పరమాణువు కేంద్రకంలో ప్రోటానులు మరియు న్యూట్రాన్లు ఉంటాయి. ఈ కేంద్రకం చుట్టూ ఎవరు తిరుగుతారంటే ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. సో దీన్నే మనం ఆటమ్ అంటున్నాం. ఆటమ్ అనేది ఒక ఇండివిజబుల్ పార్టికల్. సో కేంద్రకం అనేది, కేంద్రకంలో ప్రోటానులు న్యూట్రాన్లు ఉంటాయి, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. ఇక్కడ అయోనైజేషన్ ఎనర్జీ అనే దాన్ని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అని అంటే ఐ వాంట్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది atom which is presenting in the outer most cell అంటాం. అంటే సాధారణంగా ఈ ఎలక్ట్రాన్లు తిరిగేటువంటి కక్షలను వాటిని మనం ఆర్బిట్స్ అంటున్నాము. సో వీటిని మనం ఖచ్చితంగా ఎనర్జీ లెవెల్స్గా మనం చెప్పుకుంటాము. వీటిని మనం షెల్ లెవెల్స్గా మనం వీటిని చెప్పడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఈ యొక్క షెల్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ను తీసేయాలి అంటే అవుటర్ మోస్ట్ షెల్ నుంచి ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. ఈ రిమూవ్ చేయాలి అంటే ఐ వాంట్ హమ్ ఎనర్జీ. అంటే ఈ యొక్క పరమాణువులో వేలెన్సీ కక్షలో నుంచి అంటే అవుటర్ మోస్ట్ సెల్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ను తీసేయాలంటే నాకు కావలసినటువంటి ఎనర్జీని, నేను ఇవ్వవలసినటువంటి ఎనర్జీని అయోనైజేషన్ ఎనర్జీ అంటాము. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్తాం. అంటే అయోనైజేషన్ ఎనర్జీ అనేది ద ఎనర్జీ రిక్వైర్ ఫర్ ద రిమూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ది ఆటమ్ అని చెప్తాం. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయడానికి మనకు కావాల్సిన ఎనర్జీనే అయోనైజేషన్ ఎనర్జీ అంటాం. మరి ఈ ప్రశ్నకి దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు, అయోనైజేషన్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి ఈ ప్రశ్నకు సంబంధం ఎట్లా ఉందన్న అంశాన్ని మనం చూసినట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ గ్రూపుల్లోనూ పీరియడ్స్లోనూ రెండు అంశాలు మనకు చాలా క్లియర్గా ఉంటుంది. పైనుంచి కిందికి అంటే దాన్ని మనం అప్ టు డౌన్, దాన్ని మనం గ్రూప్ అంటాం. గ్రూపుల్లో ఎప్పుడూ కూడా ఆటమ్ యొక్క సైజ్ మీన్స్ సైజ్ పెరగడము అని అంటే ఖచ్చితంగా పైనుంచి కిందికి వస్తుంటే సైజెస్ పెరుగుతాయి. కారణం ఏంటంటే దాంట్లో ఇంటర్నల్ షెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి యాటమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే సో ఇక్కడ ఇంత స్మాల్ సైజ్ ఉన్నటువంటి యాటమ్ అంటే ఫస్ట్ గ్రూప్లో హైడ్రోజన్ ఉంటుంది, తర్వాత లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఉంటుంది. అట్లా కిందికి వస్తుంటే వీటి సైజ్ ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంటర్నల్ షెల్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి. అంటే అప్ టు డౌన్ ఏమవుతుందంటే సో వాటి సైజ్ అనేది పెరిగిపోతుంది. కానీ మరి దీన్ని మనం గ్రూప్స్లో అంటున్నాం. పీరియడ్స్లో ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ అంటాం. ఇది లెఫ్ట్లో నుంచి రైట్కి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది, ఈ సైజు ఏమవుతుంది అని అంటే సైజు ఇక్కడ ఉన్న సైజ్ కంటే కూడా తగ్గుతుంటుంది. అంటే చూడండి, యాటమ్ ఇక్కడ సైజు పెద్దగా ఉందనుకోండి, ఈ పెద్ద సైజు ఉన్నటువంటి యాటమ్ అనేది లెఫ్ట్లో నుంచి రైట్కి వస్తున్న కొద్ది సైజెస్ ఏమవుతాయంటే తగ్గిపోతుంటాయి. ఎందుకు సైజెస్ తగ్గిపోతాయంటే లెఫ్ట్ నుంచి రైట్లోకి వచ్చేటప్పుడు న్యూక్లియస్లో ఉండేటువంటి ఏవైతే ప్రోటాన్స్ అనేవి, ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య రెండు సమానమే. కాకపోతే ప్రోటాన్లు న్యూక్లియస్లో ఉంటాయి, ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కేంద్రకంలో ప్రోటాన్ల సంఖ్య పెరిగిపోతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కేంద్రకం అనేది చివరిలో ఉన్న ఎలక్ట్రాన్లను తన వైపు లాగుతూ ఉంటుంది. దానివల్ల సైజు క్రమంగా ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. అంటే లెఫ్ట్ టు రైట్లోకి వచ్చేటప్పుడు ఎఫెక్టివ్ న్యూక్లియస్ ఛార్జ్ అంటే కేంద్రకం యొక్క ఆవేశం పెరిగిపోవడం వల్ల వాటిని తన వైపు లాక్కుంటుంది. అందుకని షెల్స్ ఏమవుతాయంటే దగ్గరగా వచ్చేస్తుంటాయి. దానివల్ల సైజ్ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది అవుటర్ షెల్లో, దీంట్లో అవుటర్ షెల్లో ఎలక్ట్రాన్ ఉంది. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ నెగిటివ్, కేంద్రకం యొక్క ఛార్జ్ పాజిటివ్. చూడండి, ఇప్పుడు ఐ వాంట్ రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ షెల్. అయోనైజేషన్ ఎనర్జీ అని మనం ఏమని చెప్తున్నామనంటే అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ను తీసేయాలి. ఇప్పుడు ఈ సైజ్ పెద్దగా ఉన్న దాంట్లో ఎలక్ట్రాన్ ఈజీగా తీసేస్తామా, సైజ్ తక్కువగా ఉన్న దాంట్లో నుంచి ఈజీగా తీసేస్తామా అని అంటే ఒక విషయం మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ పెద్దగా ఉందనుకోండి, ఈ ఎలక్ట్రాన్కు న్యూక్లియస్కి మధ్యలో దూరం ఎక్కువ ఉంటుంది. అలా దూరం ఉండడం వల్ల ఏమవుతుందనంటే తక్కువ అట్రాక్షన్ ఉంటుంది. అదే సైజ్ తగ్గిందనుకోండి, ఎలక్ట్రాన్ దగ్గరగా ఉంది, అప్పుడు ప్లస్ మైనస్ మధ్యలో ఎక్కువ స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అంటే చూడండి, ఈ పెద్దగా ఉన్నది
ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ అనుకోండి. సో ఈ చిన్నగా ఉన్నది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్గా మనం చెప్తున్నాము. మరి ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ యొక్క సైజు పెద్దగా ఉంది లెఫ్ట్ టు రైట్లోకి వచ్చేటప్పుడు, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ యొక్క సైజు తక్కువగా ఉంది. అంటే ఫస్ట్ గ్రూప్లో ఉన్నటువంటి ఔటర్ షెల్ ఎలక్ట్రాన్ అనేది చాలా తక్కువగా లీస్ట్ అట్రాక్షన్స్ ఉన్నవి, వీక్గా అట్రాక్ట్ చేయబడుతుంది. సెకండ్ గ్రూప్లోకి వచ్చేసరికి ఎలక్ట్రాన్ చాలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను రెండింటిని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద రిమూవ్ ఆఫ్ ఔటర్ షెల్ ఎలక్ట్రాన్ అంటున్నాం. అంటే ఇప్పుడు ఎక్కడ ఫస్ట్ ఏ గ్రూప్లో ఉన్న ఔటర్ షెల్ ఎలక్ట్రాన్ తీసేయడానికి ఎక్కువ శక్తి అవసరమా, సెకండ్ ఏ గ్రూప్లో ఉన్నటువంటి ఔటర్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ తీసేయడానికి ఎక్కువ శక్తి అవసరమా అని అంటే, ఎక్కడ అయితే తక్కువ అట్రాక్షన్స్ ఉన్నాయో అక్కడ కొంచెమే ఎనర్జీ అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ లోయర్ అయనైజేషన్ ఎనర్జీ అవసరం. అదే సెకండ్ గ్రూప్ వచ్చేసరికి ఎక్కువ అట్రాక్షన్స్లో ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ తీసేయడానికి హయ్యర్ అయోనైజేషన్ ఎనర్జీ అనేది అవసరము. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అదే. గ్రూప్ 1 ఎలిమెంట్స్ హ్యావ్ లోయర్ అయోనైజేషన్ ఎనర్జీ దెన్ గ్రూప్ 2 ఎలిమెంట్స్. వై? బికాజ్ గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఆర్ ఆఫ్ ద హయ్యర్ సైజ్, అంటే చాలా ఎక్కువ సైజులో ఉంది. సో కాబట్టి ఎలక్ట్రాన్ తీసేయడం కొంచెం ఈజీగా ఉంటుంది, తక్కువ ఎనర్జీ రిక్వైర్ ఉంది. కానీ సెకండ్కి వచ్చేసరికి ఈ పీరియడ్లలో సైజ్ తగ్గిపోవడం వల్ల ఇంటర్నల్గా కేంద్రకం నుంచి ఎలక్ట్రాన్కు ఎక్కువ అట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎనర్జీ అనేది మనకి అవసరం ఉంది. ఇది స్టేట్మెంట్ అనేది చాలా క్లియర్గా ఉంది. మరి ఈ స్టేట్మెంట్ సంబంధించిన కొన్ని కన్క్లూజన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి స్టేట్మెంట్ కన్క్లూజన్ ఏంటంటే, గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఫామ్ +1 క్యాటయాన్స్ బై లాసింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ అన్నాడు. అవును, ఫస్ట్ ఏ గ్రూప్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఔటర్ షెల్లో అంటే ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఒక్క ఎలక్ట్రాన్ తీసేస్తే ఏమవుతుంది? ఇది ఒకటే +1 అయాన్ను ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, ఇందులో ఒక ఎలక్ట్రాన్ తీసేసిన అప్పుడు ఎలా మారుతుంది? ఇది H+గా మారిపోతుంది. అదే ఒకవేళ లిథియం ఉంది, ఔటర్ షెల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ తీసేసిన అప్పుడు ఏమైంది? అది లిథియం +1గా మారిపోతుంది. అంటే ఇక్కడ స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది. గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఫామ్ +1 క్యాటయాన్ బై లాసింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఎస్, వాటి ఔటర్ షెల్లో ఉన్నదే ఒక ఎలక్ట్రాన్ కదా, ఆ ఒక్క ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి పాజిటివ్ క్యాటయాన్ అంటే ఒక క్యాటయాన్ను ఫామ్ చేసింది. స్టేట్మెంట్ 2 ఏంటో చూద్దాం. ఇక్కడ కంక్లూజన్ 2లో గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దాన్ గ్రూప్ 2 ఎలిమెంట్స్. సో అన్నాడు, అంటే గ్రూప్ 1 ఎలిమెంట్స్ అనేవి చాలా రియాక్టివ్. సో దెన్ గ్రూప్ 2 ఎలిమెంట్స్ అంటున్నాం. ఎందుకు? సైజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్ రిమూవ్ అవుతాయి, కాబట్టి ఈజీగా రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. రియాక్టివిటీ అంటే యాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి కెపబిలిటీ. అంటే ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి చాలా వేగంగా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎందుకు వేగంగా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్? ఎస్, లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఔటర్ షెల్. అంటే ఔటర్ షెల్లో ఉన్న చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ తొలగించడానికి తక్కువ శక్తి అవసరం ఉంటుంది. ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి, ఈజీగా రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఖచ్చితంగా. కానీ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివి? అంత ఈజీగా లాస్ అవ్వవు, ఎందుకంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంటు లాస్ అయినంత ఈజీగా ఎలక్ట్రాన్ని సెకండ్ ఏ గ్రూప్ అనేది లాస్ అవ్వదు. కాబట్టి ఇది కొంత స్టేబుల్గా ఉండే అవకాశం, ఇది తక్కువ రియాక్టివిటీ ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి చాలా ఎఫెక్టివ్ రియాక్టివిటీ అనేది చాలా ఎక్కువ యాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా అవి లాస్ అవుతున్నాయి అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ది స్టెబిలిటీ, ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ది యాక్షన్. ఖచ్చితంగా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఉన్న ఎలక్ట్రాన్ లాస్ అయింది, అప్పుడు ఏమవుతుంది? ఎంటీ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. మనం చెప్పుకుంటాం ఎంటీ ఆఫ్ ది ఆర్బిటాల్స్ కానీ, ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ కానీ, ఫుల్ ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ కానీ స్టేబుల్గా అయ్యే అవకాశం ఉంది. అంటే దే ఆర్ గోయింగ్ టు ది స్టెబిలైజేషన్. కాబట్టి రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎక్కువ అనేది మనకు రియాక్టివిటీ అనేది ఉంది. ఇక్కడ ఇచ్చిన 2 కన్క్లూజన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏలో 1, సో ఓన్లీ కన్క్లూజన్ 1 ఈజ్ కరెక్ట్ అన్నాడు, అలా ఏం లేదు. సో ఓన్లీ కన్క్లూజన్ 2 ఈజ్ కరెక్ట్ అన్నాడు, అలా ఏం లేదు. బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది చూడండి, అంటే ఈ ప్రశ్నకు సమాధానం మనం చేయాలంటే ఖచ్చితంగా మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఆ పీరియాడిసిటీ మీద పూర్తి అవగాహన ఉండాలి, అటామిక్ సైజెస్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ ఎలా ఉన్నాయో తెలియాలి,
పీరియడ్స్ ఎలా ఉన్నాయో తెలవాలి, అప్ టు డౌన్ ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, వ్యాలెన్సీ అంటే ఏంటి, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఈ చాలా అవగాహన మనకి ఉండాల్సిన అవకాశం ఉంది. ఎస్పెషల్లీ పీరియాడిక్ ప్రాపర్టీస్, ముఖ్యంగా అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, అయోనైజేషన్ సంబంధించిన కీలకమైన సమాచారం తెలిసి ఉండాలి, ముఖ్యంగా అటామిక్ రేడియస్ సంబంధించి తెలిసి ఉండాలి, ఎలక్ట్రో నెగిటివిటీకి సంబంధించింది, ఎలక్ట్రో పాజిటివిటీకి సంబంధించి, ఇలా మొత్తం పీరియాడిక్ ప్రాపర్టీస్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటేనే ఈ ప్రశ్నకు సమాధానం చేయడానికి అవకాశం ఉంది. అంటే ఒక ప్రశ్న అడుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా దాని కనుక చాలా ఎక్కువ మొత్తంలో కాన్సెప్ట్స్ అనేవి ఉండేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని డీటెయిల్గా క్లాస్ రూమ్లో మనము చూసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ప్రాపర్టీని క్షుణ్ణంగా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాతనే మనం ఇలాంటి ప్రశ్నలు సమాధానం చేయడానికి అవకాశం ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రశ్న. మరొక ప్రశ్న ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగింది, ఇది ఒక డైరెక్ట్ ప్రశ్నగా మనకి ఉంది. వెన్ అల్యూమినియం కార్బైడ్ దీని యొక్క రసాయన ఫార్ములా చూస్తే Al4C3, దీన్ని మనం అల్యూమినియం కార్బైడ్ అంటున్నాం. అల్యూమినియం కార్బైడ్ దీని ఫార్ములా Al4C3, ఇది అల్యూమినియం కార్బైడ్ అంటున్నాం. రియాక్ట్స్ విత్ వాటర్ అంటే నీటితో చర్య ఇచ్చాడు. ఇక్కడ Al4C3 అనేది వాటర్తో మనకి రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది అన్నాడు. ద ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఆర్ అంటే ప్రొడక్ట్స్ అనేది ఏం ఫామ్ అవుతుంది అన్నాడు. Al4C3 అంటే అల్యూమినియం కార్బైడ్ అనేది వాటర్ అంటే హైడ్రాలసిస్ జరిగినప్పుడు మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటిది అనేది మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సరే ఇక్కడ మనం చూడొచ్చు Al4C3 కార్బైడ్ ఇదొక ముఖ్యమైనటువంటి మెటాలిక్ కార్బైడ్గా, ముఖ్యంగా Al4C3గా మనకు ఉంది. మరి వాటర్ అనేది ఉంది. మరి ఇవి రియాక్షన్ బేస్డ్గా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ప్రొడక్ట్స్ రావాలంటే రియాక్షన్ మెకానిజమ్స్లో, రియాక్షన్స్ టైప్స్ ఆఫ్లోను ఆక్సిడేషన్ నంబర్స్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాల్సి ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్, ఒక రసాయన సమీకరణాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనే అంశం మీద మనకు ఒక అవగాహన ఉంటేనే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చేయడానికి అవకాశం ఉంది. చూద్దాం, ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రశ్నకి మనం చదవకపోయినా సమాధానం చేయొచ్చు. ఎట్లా కూడా మనం చెప్తాం. సింపుల్ టెక్నిక్ యూజ్ చేస్తే మనకు మినిమం అవగాహన కెమిస్ట్రీ మీద ఉంటే ఈ రియాక్షన్ చదివి ఉండకపోయినా ఒక కామన్ ఆక్సిడేషన్ నెంబర్ మీద ఒక ఐడియా ఉంటే సింపుల్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎట్లా మనం చేయొచ్చో చూద్దాం. Al4C3 అల్యూమినియం కార్బైడ్, మనకు వాటర్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మనకు తెలుసు అల్యూమినియం యొక్క ఆక్సిడేషన్ నంబర్ వెరీ వెల్ అబౌట్ ఇట్స్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ Al+3 మనకు తెలిసినటువంటిగా మనం ఇక్కడ చూడొచ్చు. సో +3 అంటే టోటల్గా 4 అల్యూమినియంస్ ఉన్నాయి, 4 ముళ్ళ 12 అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇక్కడ కార్బన్ యొక్క ఆక్సిడేషన్ నంబర్ అఫ్కోర్స్ అల్యూమినియం ప్లస్ ఉంది. చూడండి, అల్యూమినియం ఆక్సిడేషన్ పాజిటివ్ ఉంది +3. అలాంటప్పుడు కార్బన్ ఆక్సిడేషన్ ఏముండాలి? ఖచ్చితంగా ఒకటి ప్లస్ అయితే ఇంకోటి ఖచ్చితంగా మైనస్ ఉంటుంది కంపల్సరీగా. కాబట్టి కార్బన్ 4th గ్రూప్ ఎలిమెంట్ మనకు తెలుసు. కార్బన్ ఇక్కడ చూస్తే -4 ఉంటుంది. కార్బన్ అనేది -4గా ఉంటుంది. కార్బైడ్స్లో మనకు కార్బన్ అనేది -4 ఆక్సిడేషన్ని మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు, మరి ఇది +3 ఉంది, ఇది -4 అయింది. అసలు ఇది ఫామ్ అవుతుందా అంటే ఫామ్ అవుతుంది. ఎట్లా చూడండి, 4 కదా, 4 అల్యూమినియంలు అంటే 4 × 3 ఎంత అవుతుంది? ఇక్కడ +12 అవుతుంది. ఓకే, ఇక్కడ కార్బన్ ఇచ్చాడు, 3 కార్బన్స్ ఇచ్చాడు, 3 కార్బన్స్ 3 × 4 అక్కడ ఏమవుతుంది? -12. అంటే ఇటువైపు +12 అయితే ఇటువైపు -12 అనేది క్లియర్గా మనకి ఉంది. కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. సో Al4C3 అనేది మనకు క్లియర్గా ఫామ్ అవుతుంది అనేది క్లియర్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దీన్ని మనకు కంపల్సరీ తెలిసి ఉండాల్సిన అంశం. సో ఇంకొక అంశం ఏంటంటే H2O అంటే మీకు తెలుసు ఎలా మారిపోతుందంటే H+ అండ్ OH- అంటే మనకు ఖచ్చితంగా H+OH- మనకి ఇక్కడ ఉంది. సో దీంట్లోనేమో అల్యూమినియం Al+3 ఆర్ Al+3 అండ్ C-4 అనేవి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మరి రియాక్షన్ ఫార్మేషన్లో, రియాక్షన్ బ్యాలెన్సింగ్లో ఒక రియాక్టెంట్స్ ఏవైతే రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి వాటిని మనం రియాక్టెంట్స్ అంటే క్రియాజనకాలు, వాటిని మనం రియాక్టెంట్స్ అంటాం. ఇవి మనకి ప్రొడక్ట్ని ఫామ్ చేస్తాయి, దాన్నే మనం క్రియాజన్యాలు అంటున్నాం. సో ఇప్పుడు చూడండి, దీని నుంచి మనకేం ప్రొడక్ట్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ప్లస్ అనేది మైనస్తో కమ్యూనికేట్ అవుతుంది, మైనస్ అనేది
ప్లస్తో కమ్యూనికేట్ అవుతుంది. ఇది కంపల్సరీ ఒక బేసిక్ పాయింట్ కెమిస్ట్రీలో మనకు తెలిసేటువంటి బేసిక్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో అల్యూమినియం ప్లస్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ప్లస్ ఉంది, కాబట్టి ఇక్కడ అల్యూమినియం హైడ్రోజన్ అనేది ఇన్వాల్వ్ అయ్యే అవకాశమే లేదు. చూడండి, ఈ టెక్నిక్ ద్వారా నువ్వేం చదవకుండా ఒకటి ఇలా చూసి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. చూద్దాం అదేదో. అల్యూమినియం హైడ్రోజన్ అనేది రెండు కూడా ఇక్కడ ప్రొడక్ట్ ఫామ్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే రెండు ప్లస్లే కదా. ఇంకొక అవకాశం, కార్బన్ మైనస్ ఉంది, OH మైనస్ ఉంది, కాబట్టి ఈ కార్బన్ హైడ్రాక్సీ గ్రూప్స్ రెండు కలిసి కూడా ప్రొడక్ట్ ఫామ్ చేసే అవకాశమే లేదు. మరి ఎవరు ఇప్పుడు అవకాశం ఉంది, ఎవరు మనకి ప్రొడక్ట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా అల్యూమినియం అనేది హైడ్రోజన్ అనేది ఈ రెండు ప్రొడక్ట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ రెండు మనకి మిక్స్ అయ్యడానికి అవకాశం ఉంది. మరొక అంశం ఏంటిది, కార్బన్ ఉంది మరియు మైనస్ కదా, ఇక్కడ అల్యూమినియం ఉంది అండ్ OH ఉంది, ఎందుకంటే మైనస్ ప్లస్ అన్నాం కదా మనం. ఖచ్చితంగా ఇక్కడ అల్యూమినియం మరియు హైడ్రాక్సీ గ్రూప్ ఈ రెండు మనకి ప్రొడక్ట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. మరొక అంశం ఏంది, ఇక్కడ కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, కాబట్టి కార్బన్ హైడ్రోజన్ కలిసి మనకు ప్రొడక్ట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. అంటే సింపుల్గా నేను రాస్తున్నాను. సో ఈ ఈక్వేషన్లో రాసేటప్పుడు ఫస్ట్ నేను ఏమైనా రాసుకుంటున్నాను అంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ అంటే ఖచ్చితంగా అల్యూమినియం అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ మనకున్న దాంట్లో అల్యూమినియం అనేది ఇన్వాల్వ్ అవుతుంది, ఎస్పెషల్లీ అల్యూమినియం అండ్ ఆల్సో హైడ్రాక్సైడ్ OH అంటే ఖచ్చితంగా అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఉండొచ్చు ఆన్సర్లో. అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేది ఇక్కడ మనకు ప్లస్ ఏంటంటే ఫార్ములాలు కూడా ఏమి ఇవ్వలేదు, కానీ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. అయితే మీరు ఆప్షన్స్లో చూస్తే అన్నిట్లలో అల్యూమినియం హైడ్రాక్సైడ్, సో ఒక దాంట్లో అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంది, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంది, అల్యూమినియం ఒక దాంట్లో అల్యూమినియం ఆక్సైడ్ ఉంది. అండ్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడం కష్టమే, ఎందుకంటే మూడిట్లలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంది కాబట్టి. సో ఇంకో ఆప్షన్ ఏముంది మనకి, అల్యూమినియం హైడ్రాక్సైడ్ అని ఈ రెండు అల్యూమినియం ఆక్సైడ్ ఫామ్ అయింది. మరి కార్బన్ అండ్ హైడ్రోజన్ ఈ రెండు మనకి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక తెలివిగా కెమిస్ట్రీ కొంచెం ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఉంటే కార్బన్ హైడ్రోజన్ అంటే ఖచ్చితంగా హైడ్రోకార్బన్ సమ్మేళనమై ఉంటుంది. ఉన్న ఆప్షన్స్లో హైడ్రోకార్బన్ సమ్మేళనాలు, సో హైడ్రోకార్బన్ సమ్మేళనం అనేది ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అఫ్కోర్స్ దీనికి బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో చెప్తాను, కానీ అంత దూరం పోకుండానే టైం సేవింగ్ పర్పస్లో డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటే మనం హైడ్రోకార్బన్లు అంటాం. హైడ్రోకార్బన్లు అంటే ఏముంటాయి, ఆల్కైన్లు ఆల్కైన్లు ఇట్లాంటి సమ్మేళనాలు అన్నట్టు. ఇందులో మనం చూడొచ్చు కార్బన్ డైఆక్సైడ్ ఆల్కేనా కాదు, కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశమే లేదు. ఒక్కొక్క యాంగిల్లో పోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ అంటున్నాం. సింపుల్గా కార్బన్ హైడ్రోజన్ ఉంటే హైడ్రోకార్బన్ అంటాం, అంటే ఆల్కేను మీథేనో ఈథేనో ప్రోపేనో ఇట్లాంటివి ఉండాలి. కానీ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇది హైడ్రోకార్బన్ కాదు, అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. అల్యూమినియం బేస్డ్ చూడండి, రెండో దాంట్లో మీథేన్ ఉంది, ఇది హైడ్రోకార్బనే, కానీ మనకేముండాలి, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉండాలి. కానీ ఇక్కడేముంది, అల్యూమినియం ఆక్సైడ్ ఉంది. తెలివిగా మనకి ఇది కూడా ఆన్సర్ కాదు. ఖచ్చితంగా మీథేన్ రెండు సేమ్, రెండు కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. కానీ ఇక్కడ అల్యూమినియం ఆక్సైడ్ ఉంది, మనకేం ఉండాలి, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉండాలి. కాబట్టి ఈ కోణంలో రెండు కరెక్ట్ ఉండాలి. ఏదో ఒకటి రైట్ ఉంటే మనం ఆన్సర్ ఇవ్వలేము, కాబట్టి రెండు ఉండాలి. ఇది రైటే కానీ ఇది తప్పు, కాబట్టి అల్యూమినియం ఆక్సైడ్ అనేది రాంగ్. అంటే ఫస్ట్ రెండు ఆప్షన్స్లో మనకి ఆన్సర్ లేదు. ఇక రెండోది చూడండి, మనకు చాలా క్లియర్గా ఉంది, ఈథేన్ అండ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉంది. ఇది చాలా కష్టం. ఇంకా దీన్ని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనం పూర్తి స్థాయి అవగాహన అనేది ఉండాల్సిందే. ఇంకోటి ఏంది, మీథేన్ అండ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఈ రెండింటి కోసం మనం వీటిని బ్యాలెన్స్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అల్యూమినియం హైడ్రాక్సైడ్ అండ్ మీథేన్, ఫస్ట్ నేను CHని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కార్బన్లు ఎన్ని ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి, కాబట్టి 3 ఇక్కడ తీసుకోండి. 3 కార్బన్స్ ఉన్నాయి, సింపుల్గా 3 కార్బన్స్ ఉన్నాయి. మరి హైడ్రోజన్ కార్బన్ ఎంత అని చెప్పుకున్నాం మనం, కార్బన్ ఎంత అనుకున్నాం అంటే -4 అనుకున్నాం, -4 కార్బన్ అనుకున్నాం ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఖచ్చితంగా -4 ఉంటుంది. -4 ఉన్నప్పుడు హైడ్రోజన్లు ఎన్ని ఉండాలి, +4 ఉండాలి. అంటే హైడ్రోజన్లు ఎన్ని ఉండాలి, 4 ఉండాలి. ఇక్కడ కార్బన్ -4 ఉన్నప్పుడు హైడ్రోజన్లు ఎన్ని ఉండాలంటే 4 ఉండాలి. సో చూడండి, ఇక్కడ -4 ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్బన్లు కూడా 4 ఉండాలి, ఎందుకంటే ఇటువైపు +4 కావాలి కదా. +4 కావాలన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఎంత ఉండాలంటే 4 ఉండాలి. అందుకని సింపుల్గా నువ్వేం చేసుకోవాలంటే 4 అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏంటనంటే
4 మనకు చాలా క్లియర్గా ఇక్కడ ఒక ఆన్సర్ అనేది మనకు రావడం జరిగింది. CH4 అంటే సో 3 moles ఆఫ్ కార్బన్, ఎందుకంటే ఈ ఈక్వేషన్లో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 3 కార్బన్స్ ఇక్కడ తీసుకున్నాను. హైడ్రోజన్స్ 4 రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మీథేన్. CH4 ఏమని పిలుస్తాం మనం అంటే మీథేన్. ఇక్కడితో మనం ఆన్సర్ పెట్టేయచ్చు క్లియర్గా, మీథేన్. ఇక్కడ ఈథేన్ ఉంది, ఇక్కడ మీథేన్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరే మొత్తం చేస్తా అంటే టైం వేస్ట్. మనకి డిస్క్రిప్షన్ ఎగ్జామ్ కాదు కదా, అబ్జెక్టివ్ ఎగ్జామ్. మనకు కావాల్సిన ఆన్సర్ని పట్టుకురావాలి. అంటే ఒక్క సగం హాఫ్ తోటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. కాబట్టి CH4 అంటే మీథేన్, ఇక్కడ మీథేన్ ఉంది. అల్యూమినియం హైడ్రాక్సైడ్ కంపల్సరీ ఉంటుంది. సో ఇదే రియాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినప్పుడు ఎట్లా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డైరెక్ట్ ఆన్సర్ని కనుక్కోవడానికి CH4 మీథేన్ మొత్తం మనకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. అలా అని కాదు, కొన్నిసార్లు ఏం చేస్తారంటే దీంట్లో ఈక్వేషన్సే ఇస్తాడు, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఇస్తాడు. మరి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి, అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు అలాగే ఆల్రెడీ CH4 అనేది బ్యాలెన్స్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, మనకు అల్యూమినియం ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి 4Al అంటే ఖచ్చితంగా అల్యూమినియం అనేవి 4 అల్యూమినియమ్స్ ఉన్నాయి కాబట్టి 4Al అనేది తీసుకోవాల్సింది. సో మరి హైడ్రాక్సీ గ్రూప్స్ కదా, ఖచ్చితంగా అల్యూమినియం +3 కాబట్టి ఇది +3 ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇది -1 కాబట్టి చూడండి 4×12 వచ్చినాయి ఇక్కడ. సో 4×12 అంటే +12, ఇటువైపు ఖచ్చితంగా -12 అనేది ఖచ్చితంగా మనకు ఉండాల్సి ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే హైడ్రోజన్ చూడండి 4×12 హైడ్రోజన్స్ వచ్చేసినాయి ఇక్కడ, 4×12 హైడ్రోజన్స్ వచ్చేసినాయి. మరి ఇక్కడ కూడా 4 తీసుకుందామా, 4×12 3 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అంటే 3 తీసుకున్నాం అన్నట్టు. ఇక్కడ ఎన్ని వస్తున్నాయి, 4×12 వచ్చేసినాయి. అంటే చూడండి 4AlOH -3 అంటే ఇక్కడ +3 రావాలి. సో ఇక్కడ ఖచ్చితంగా -1 కాబట్టి -1 -1 × 3 అంటే -3, ఇది +3 ఇది -3 అంటే బ్యాలెన్స్ అయిపోయింది. కాబట్టి 4AlOH టేకెన్ థ్రైస్, దీని మనం అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఇది మనకి CH4 మీథేన్. సో ఇలా మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అనేది క్లియర్గా వస్తుంది. దీన్ని 2 విధాలుగా అడిగే అవకాశం ఉంది. ఇలా అడగొచ్చు లేదా బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్లో కూడా మనకు అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ H2O చూడండి, సో ఇది ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా అంటే బ్యాలెన్స్ కాలే. ఎందుకు, ఇక్కడ 4×12 24 హైడ్రోజన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమైనా ఉన్నాయి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 22 కావాలి అంటే సో 24 హైడ్రోజన్స్ 12 అంటే 24 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే 12 తీసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్గా ఈక్వేషన్ Al4C3, ఈ రియాక్షన్ ఏంటంటే Al4C3 + 12H2O, ఇట్ గివ్స్ రైస్ 4 moles ఆఫ్ AlOH taken thrice, that means aluminum hydroxide plus 3 moles of methane. ఇట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ ఎట్లా వస్తుంది, వీటిని ఎట్లా మనం చేయాలి అంటే ఈ ప్రశ్న చేయాలంటే మనకు ఆక్సిడేషన్ నెంబర్స్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటేనే మనం చేయడానికి అవకాశం ఉంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనము ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినాయి, వీటిని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది దీంట్లో ఉంటుంది. సో ఇదే కాకుండా మనకు సిలబస్ చాలా ఉంది. సో జనరల్గా ఇచ్చాడు కెమిస్ట్రీ ఆఫ్ వాటర్ అని ఇచ్చాడు. దీంట్లో సోర్స్ ఆఫ్ వాటర్ ఏంటి, వాటర్ క్వాలిటీ మెజర్మెంట్స్ ఏమున్నాయి, జనరల్ ప్యూరిఫికేషన్ అంటే వాటర్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఏంటివి, వాటర్ సాఫ్టనింగ్ మెథడ్స్ ఏంటివి అంటే హార్డ్నెస్ అంటే కఠిన జలము మరియు మృదు జలము, వాటిని ఎట్లా మనం సాఫ్టన్ చేయొచ్చు, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ముఖ్యంగా ప్రాక్టికల్ బేస్డ్గా వచ్చేటువంటి క్వాలిటేటివ్ అండ్ గ్రావిమెట్రీ. సో గ్రావిమెట్రిక్ అనాలసిస్గా మనం ఇక్కడ టైట్రేటివ్ మెటల్ అంటే వాల్యూమెట్రిక్ టైట్రేషన్స్ కావచ్చు, గ్రావిమెట్రిక్ టైట్రేషన్స్ కావచ్చు, దానికి సంబంధించి కూడా మనకు సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. మరొకటి బాండింగ్ అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. కెమిస్ట్రీ ఆఫ్ ఎలిఫాటిక్ కాంపౌండ్స్ స్పెషల్లీ మనకి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఆల్కేన్స్ ఇట్లాంటి సంబంధించినటువంటి ఎలిఫాటిక్ సైక్లో ఆల్కేన్స్ ఉంటాయి, ఆల్కేన్స్ ఉంటాయి, ఆ ఎలిఫాటిక్ అంశాలు. స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ సంబంధించినటువంటి స్టీరియో కెమిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అంటే కార్బన్ మెటల్తో ఇన్వాల్వ్ అయ్యేటువంటి యాక్షన్స్ ఏమైనా ఉంటే అవి కూడా. మరియు అరోమాటిక్ కాంపౌండ్స్ కెమిస్ట్రీలో అత్యంత కీలకమైనటువంటి అరోమాటిసిటీ అంటే ఏంటి, ఆ అరోమాటిక్ కాంపౌండ్స్ సంబంధించిన సమాచారం కూడా మనకు సిలబస్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో
ఇదే కాకుండా దీంట్లో కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్, స్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, అమైనో యాసిడ్స్, ఎస్పెషల్లీ ఇక్కడ అమైనో యాసిడ్స్ సంబంధించినటువంటి అంశాలు, గ్యాసియస్ స్టేట్ అంటే ఫిజికల్ కెమిస్ట్రీ సంబంధించింది, థర్మోడైనమిక్స్ సంబంధించింది, ఫేజ్ రూల్స్ సంబంధించిన వాటి యొక్క అప్లికేషన్స్, సొల్యూషన్స్ దాని యొక్క అప్లికేషన్స్, కాలిగేటివ్ ప్రాపర్టీస్, కెమికల్ కైనటిక్స్, కెటాలసిస్, కొలాయిడ్స్, ఇవన్నీ కూడా మనకు డిగ్రీ బేస్డ్గా ఉన్నటువంటి సిలబస్ అనేది మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఎనాలసిస్, మరి ఎలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి అంశాన్ని, గతంలో మరొక ప్రశ్న కూడా ఉంది ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద కరెక్ట్ ఐయుపాక్ నేమ్ ఆఫ్ ద గివెన్ గామా అమైనో యాసిడ్ అన్నాడు. ఇక్కడ ఒక గామా అమైనో యాసిడ్ అనేది ఇవ్వడం జరిగింది. గామా అంటే ఏం లేదు, కార్బాక్సిలిక్ యాసిడ్ COOH NH2 అమైనో ఫంక్షన్. ఇక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ దేనికి ఇస్తామంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ గ్రూప్కు మనకి ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇస్తాం. దీని తర్వాత సో హాలైడ్స్, ఎస్పెషల్లీ యాసిడ్ హ్యాలైడ్స్ అంటాం, ఈ గ్రూప్స్కి ఉంటుంది. వీటికి తర్వాత అమైడ్ ఫంక్షన్స్కి మనం తర్వాత ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎస్టర్ గ్రూప్స్కి ఇవ్వడం ఉంటుంది. తర్వాతకి ఆల్డిహైడ్స్కి ఇస్తారు, తర్వాతకి సైనైడ్స్కి ఇస్తారు, తర్వాతకి కీటోన్స్కి ఇస్తారు, తర్వాతకి హైడ్రాక్సీ గ్రూప్స్కి ఇస్తారు, తర్వాతకి మనం NH2 గ్రూప్స్కి ప్రియారిటీ ఇవ్వటం జరుగుతుంది. వీటిని మనం ఐయుపాక్ నామిక్లేచర్ తీసుకునేటప్పుడు ప్రియారిటీ ఎలా ఇవ్వాలి అంటే ముఖ్యంగా మనం ఇచ్చేటప్పుడు కార్బాక్సిలిక్ గ్రూప్స్కి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇక్కడ గామా అమైనో అని ఎందుకు అన్నాడు? గామా అంటే COOH ఫంక్షన్ తర్వాత ఉన్న మొదటి కార్బన్ మనకి ఆల్ఫా కార్బన్ అవుతుంది, ఇది బీటా కార్బన్ అవుతుంది, ఇది గామా కార్బన్ అవుతుంది. అంటే అమైనో ఫంక్షన్ గామా గ్రూప్కి ఉంది కాబట్టి దీన్ని మనం గామా అమైనో యాసిడ్గా చెప్తాం. దీని ప్రియారిటీలో సింపుల్గా ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్, థర్డ్, 4. అంటే అమైనో గ్రూప్ ఎక్కడ ఉంది అంటే 4th పొజిషన్లో ఉంది. అంటే 4 అమైనో. మరి 4 కార్బన్లు ఉంటాయేమంటాం, బ్యూట్ అంటాం. COOH ఉంటాయంటాం, ఓయిక్ యాసిడ్ అంటాం. దాన్ని మనం బ్యూటానోయిక్ యాసిడ్ అంటాం. 4 కార్బన్స్ ఉన్నాయి చూడండి, 4. సో అమైనో బ్యూటైరిక్ యాసిడ్, ఎందుకంటే 4 అమైనో ఫంక్షన్ ఉంది కాబట్టి 4 అమైనో బ్యూటైరిక్ యాసిడ్. ఖచ్చితంగా మనకి 4 అమైనో బ్యూటైరిక్ యాసిడ్ ఏదైతే మనకి ఇచ్చిందో 4 అమైనో బ్యూటైరిక్ యాసిడ్ అనేది దీని పేరుగా ఉంది. 4 అమైనో బ్యూటైరిక్ యాసిడ్ అంటే ఐయుపాక్ నామిక్లేచర్ సంబంధించి గతంలో అడిగినటువంటి ప్రశ్న అనేది మనకి ఇక్కడ క్లియర్గా అమైనో యాసిడ్స్ మీద అడిగాడు. ఇంకొక ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ అమైనో యాసిడ్స్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. అమైనో ఆమ్లాలకు సంబంధించి సరి అయిన స్టేట్మెంట్ను సెలెక్ట్ చేయమంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఆల్ అమైనో యాసిడ్స్ హ్యావ్ దేర్ అమైనో గ్రూప్స్ అటాచ్డ్ టు ది ఆల్ఫా కార్బన్. ఇప్పుడు చెప్పినాము అన్ని అమైనో ఆమ్లాలలో అమైనో గ్రూప్ అనేది ఆల్ఫా కార్బన్కే అటాచ్ అవుతుంది అంటున్నాడు. ఇది సాధ్యమేనా? ఇక్కడ చూడండి, మనం పై ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్నో కార్బన్లో అమైనో గ్రూప్ ఉంది అంటే గామా కార్బన్కి అమైనో గ్రూప్ ఉంది అన్నాడు. అన్ని అమైనో ఆమ్లాలకి ఆల్ఫాకే ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో అమైనో గ్రూప్ ఆల్ఫా ఉండొచ్చు, బీటా ఉండొచ్చు, గామా ఉండొచ్చు, వాటెవర్ సాధ్యం ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్గానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్ అమైనో యాసిడ్ అన్ని అమైనో ఆమ్లాలలో అమైనో గ్రూప్ అనేది సో ఆల్ఫా కార్బన్కే ఉంటుంది అనేది ఈయన ఇచ్చిన స్టేట్మెంట్, కానీ తప్పు అది. సో ఖచ్చితంగా గామా ఉండొచ్చు, బీటా కూడా ఉండొచ్చు, ఆల్ఫా ఉండొచ్చు. కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. ఇంకొకటి, అమైనో యాసిడ్స్ ఆర్ అంఫోటరిక్ మాలిక్యూల్స్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ గ్రూప్స్. ఎస్, అమైనో ఆమ్లాల్లో COOH అనేది ఒక యాసిడ్ గ్రూపు, చాలా క్లియర్గా తెలిసినటువంటి అంశం. NH2 గ్రూప్ అనేది ఒక బేసిక్ గ్రూపు, క్షార స్వభావం ఉంది. COOH అనేది ఆమ్ల స్వభావం అయితే సో NH2 అనేది బేసిక్. ఎప్పుడైనా సరే కొన్ని కాంపౌండ్స్లో ఆమ్లము క్షారము బోత్ క్యారెక్టర్స్ అట్లా ఉంటే వాటిని మనం ఆంఫోటరిక్ అంటాము. విచ్ కెన్ ఎగ్జిబిట్ ద బోత్ క్యారెక్టర్, ఎసిడిక్ క్యారెక్టర్ అండ్ బేసిక్ క్యారెక్టర్, బోత్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఆంఫోటరిక్ అంటాము. ఎందుకు అంటే ఇక్కడ యాసిడ్ గ్రూప్ ఉంది, బేస్ గ్రూప్ ఉంది కాబట్టి ఆంఫోటరిక్ అంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇది సో అమైనో యాసిడ్స్ ఆర్ ఆంఫోటరిక్ మాలిక్యూల్స్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ గ్రూప్స్ అన్నాడు. కాబట్టి ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరొక ఆప్షన్ వస్తే ఓన్లీ నాన్ పోలార్ అమైనో యాసిడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్లో నాన్ పోలార్ మాత్రమే కాదు, పోలార్ అమైనో యాసిడ్స్ని కూడా మనం యూజ్ చేస్తాము. కాబట్టి ఇది కాదు. అమైనో యాసిడ్స్ కెనాట్ ఎగ్జిట్స్ జిట్టర్ అయాన్స్ ఇన్ సొల్యూషన్. అసలు ఆల్రెడీ అమైనో యాసిడ్స్ ఆర్ బోత్ గ్రూప్స్ ఆర్ దేర్
దే కెన్ ఈజీలీ లాస్ ద COOH హైడ్రాక్సీ H+ ion అండ్ ఇట్ గెట్ ద NH3. కాబట్టి ఇక్కడ మనకి ఇటువైపు ప్లస్ ఛార్జ్ వస్తే ఇటువైపు మైనస్ ఛార్జ్. అంటే అమైనో ఆమ్లాలలో ఎప్పుడైనా సరే COOH, జనరల్గా మనం ఒక ఆల్ఫా అమైనో ఆమ్లాన్ని మనం తీసుకున్నట్లయితే అండ్ NH2 మామూలుగా ఇలా ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఈజీగా లాస్ అవుతుంది. సో లాస్ అయిన హైడ్రోజన్ ఇక్కడ ఉన్నటువంటి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎందుకంటే నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉంటుంది కాబట్టి ఇక్కడికి అటాక్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ వచ్చి ఇక్కడ మనకి అటాక్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది. చూడండి, అమైనో ఆమ్లంలో ఒకే మాలిక్యూల్లో ఒకవైపు మైనస్ ఛార్జ్ ఉంటే మరొక వైపు ప్లస్ ఛార్జ్ ఉంది. ఇలా ఉండడాన్ని ఏమంటామంటే జ్విట్టర్ అయాన్. ఇట్స్ అ డైపోలార్ స్ట్రక్చర్ అంటాం. అంటే అమైనో ఆమ్లాలు డైపోలార్ స్ట్రక్చర్లో ఉంటాయి. దీన్ని మనం జిట్టర్ అయాన్ అంటాం. కానీ ఇక్కడ అమైనో యాసిడ్ కెనాట్ అన్నాడు కాబట్టి తప్పు స్టేట్మెంట్ అవుతుంది. ఇలా మనం కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రీవియస్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ కెమికల్ సైంటిస్ట్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి వీటిని మనం ప్రీవియస్ ఎగ్జామ్లలో అడిగిన ప్రశ్నలుగా మనం చూడవచ్చు. సో ఇదే అంశంలో ఇదే విధంగా మనం వచ్చేటువంటి క్లాసెస్లో క్లియర్గా మనకు నెంబర్ ఆఫ్ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ కాన్సెప్ట్ చెప్పుకుంటూ పోయేటువంటి అవకాశం ఉంది. సో ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.